హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి ఏపీ ఎకానమీ సర్వే 2024-25 అండి. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇందులో నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు క్విక్ రివిజన్ రూపంలో కొన్ని ముఖ్యమైన అంశాలను ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో. మిగతా అంశాలను తదుపరి వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. 2024-25 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే లేదా ఎకనామిక్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో పేర్కొన్న అంశాలను మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉందండి. ఈరోజు విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో 8వ పెద్ద రాష్ట్రంగా దాదాపుగా 1,62,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి విస్తీర్ణంలో ఎన్నవ స్థానం అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 8వ స్థానం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇది ఒక ఉష్ణమండల ప్రాంతంగా దేశంలో మూడవ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఉండడం జరిగింది. ఇక్కడ 974 కిలోమీటర్లు ఇవ్వడం జరిగిందండి. రీసెంట్గా పెరిగినటువంటి తీరరేఖ పొడవు అయితే ఇవ్వలేదు, కానీ పొడవైన 3వ రాష్ట్రంగా మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2011 జనాభా ప్రకారం రాష్ట్ర జనాభా పరంగా 10వ స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, దేశంలో 3వ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అని. 2011 జనాభా ప్రకారం రాష్ట్ర జనాభా 10వ స్థానంలో ఉంది. అయితే మొత్తం జనాభాలో 4.09% వాటాని కలిగి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశ జనాభా 100% అనుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ జనాభా వచ్చేసి 4.09% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. విస్తీర్ణ పరంగా 8వ స్థానంలో, అదేవిధంగా జనాభా పరంగా 10వ స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జనాభా వృద్ధి రేట్ అండి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ వృద్ధి రేటును కనుక పరిశీలిస్తే 1961 నుంచి 71 వద్ద 18.8% జనాభా వృద్ధి రేటును నమోదు చేయగా 1991 నాటికి జనాభా వృద్ధి రేటు మరింత పెరిగి 21.13% పెరగడం జరిగింది. అయితే 2001-2011 నాటికి దాదాపుగా రెండింతలు లేదా మూడింతల వరకు తగ్గడం జరిగింది. ఈ యొక్క జనాభా వృద్ధి రేటు 9.21%, 9.21% జనాభా వృద్ధి రేటు అనేది తగ్గిపోవడం జరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధి రేటు 17.70 ఉంటే జాతీయ సగటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు అనేది చాలా వరకు తక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ సగటు జనాభా వృద్ధి రేటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు అనేది చాలా వరకు తక్కువగా ఉండడం జరిగింది. ఇక రాష్ట్ర జనసాంద్రతను కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత వచ్చేసి 304 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత ఎంత అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. 304. ఇదే సమయంలో జాతీయ జనసాంద్రత లేదా భారతదేశ జనసాంద్రత ఎంతగా ఉంది అంటే 382 అండి. అంటే జాతీయ సగటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసాంద్రత అనేది చాలా వరకు తక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా జనసాంద్రత కలిగినటువంటి జిల్లాగా కృష్ణా జిల్లా ఉందండి. ఇక్కడ 518 మంది ఒక చదరపు కిలోమీటర్కి నివసించడం జరుగుతుంది. ఇక అత్యల్పంగా వైఎస్ఆర్ కడప జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లా, ఈ రెండు ఉన్నాయండి. ఇక్కడ కేవలం 200 మందే ఒక చదరపు కిలోమీటర్లో నివసించడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఈ యొక్క అంశం కూడా. ఇక లింగ నిష్పత్తి అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లింగ నిష్పత్తి 2001 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి 983 ఉండగా 2011 నాటికి 997కు పెరగడం జరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు ఎంతగా ఉంది లింగ నిష్పత్తి అంటే
943గా ఉండడం జరిగింది. కాబట్టి జాతీయ సగటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లింగ నిష్పత్తి అనేది అధికంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయమని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక అక్షరాస్యత అండి. అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2001లో 62.07% ఉండగా 2011 నాటికి 67.35%గా ఉండడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 3% అక్షరాస్యత రేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెరగడం జరిగింది. అయితే జాతీయ సగటు కన్నా కూడా చాలా వరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత అనేది తక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. జాతీయ సగటు వచ్చేసి 2011లో 72.98% ఉండగా అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 67.35%గా మాత్రమే ఉండడం జరిగింది. కాబట్టి జాతీయ సగటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్షరాస్యత రేట్ అనేది తక్కువగా ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే సమయంలో 2001వ సంవత్సరంలో మహిళా అక్షరాస్యత 52.72%గా ఉండగా 2011 నాటికి 59.96%గా ఉండడం జరిగింది. ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, పట్టణ జనాభా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ డిజిట్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. 2001వ సంవత్సరంలో పట్టణాలలో నివసిస్తున్నటువంటి జనాభా 24.13% ఉండగా 2011 నాటికి ఈ యొక్క పట్టణ జనాభా అనేది 29.47%గా ఉండడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ అడగవచ్చండి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ జనాభా ఎంత శాతంగా ఉందని అడగవచ్చు. 29.47%. ఇక్కడే ఒక అంశం గుర్తుంచుకోండి. ఇదే గ్రామీణ జనాభా అడిగితే మొత్తం 100 నుంచి ఈ యొక్క 29.47% కనుక తీసేస్తే మనకు గ్రామీణ జనాభా అనేది కనిపిస్తుంది. ఆ యొక్క అంశం కూడా ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే అత్యధికంగా ఈరోజు పట్టణాలలో ఎక్కడ జనాభా నివసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే విశాఖపట్నంలో అండి. ఇక్కడ మొత్తం జనాభాలో 47.45% మంది ఈరోజు విశాఖపట్నంలో నివసించడం జరుగుతుంది. అదే అతి తక్కువ పట్టణ జనాభా ఉన్నటువంటి జిల్లాలుగా ఒకటి శ్రీకాకుళం 16.16%గా, ప్రకాశం 19.56%గా ఇక్కడ పట్టణ జనాభా అనేది నమోదు కావడం జరిగిందండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో 100 మంది ప్రజలు ఉంటే అందులో 47 మంది ప్రజలు పట్టణాలలో నివసిస్తుండగా మిగతా 53 మంది ఎక్కడ నివసిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆ విధంగా అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే శ్రీకాకుళంలో అయితే ఈ జిల్లాలో 100% మంది ప్రజలు ఆ యొక్క జిల్లాలో నివసిస్తున్నారంటే అందులో 16.16% మాత్రమే పట్టణాలలో నివసిస్తున్నారు. మిగతా వారంతా కూడా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్రంలో మొత్తం భూమి 100% ఉందనుకుంటే ఆ యొక్క భూమిని ఏ విధంగా వినియోగించారో ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. రాష్ట్రం మొత్తం భూభాగంలో ఈరోజు వ్యవసాయ భూమి 30.40%గా ఉండడం జరిగింది. ఎన్ని లక్షల హెక్టార్లలో ఉంది అంటే 49.55 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈరోజు వ్యవసాయాన్ని సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అడవులు వచ్చేసి 22.63% అండి. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి, డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. 22.63%గా అడవులు విస్తీర్ణంలో కలిగి ఉన్నాయి. ఎన్ని లక్షల హెక్టార్లు అంటే 36.88 లక్షల హెక్టార్లు అని గుర్తుంచుకోండి. ఇక ప్రస్తుతం బీడు ఉన్నటువంటి భూమి 14.90% అంటే 24.29 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుత బీడు భూమి అనేది ఉండడం జరిగింది. ఇక వ్యవసాయేతర వినియోగానికి వినియోగిస్తున్న భూమి వచ్చేసి 12.84% అండి. అంటే 20.93 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ యొక్క వ్యవసాయేతర భూమి ఉండగా బంజరు భూమి వచ్చేసి 8.19% అండి. అంటే 13.35 లక్షల హెక్టార్లలో ఒక బంజర్ భూమి అనేది ఉండడం జరిగింది. ఇతర బీడు లేదా మేత ప్రాంతాలుగా ఉన్నటువంటి భూమి వచ్చేసి 10.09% అండి. అంటే 16.43 లక్షల హెక్టార్లు. ఇక ఇతర తోట పంటల కింద ఇతర వినియోగం కింద ఉన్నటువంటి భూమి 0.95% అండి. అంటే 1.54 లక్షల హెక్టార్లలో ఇతర తోటలు ఇతర భూమి అనేది ఉండడం జరిగింది. వీటిని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి వీటిని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో తయారు చేసుకొని చదువుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన
టీజీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఇలాంటి వాటిపైన ప్రశ్నలు రావడం జరిగింది, వీటి యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పైన. కాబట్టి మీరు కూడా ఒకసారి వీటిని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో తయారు చేసుకోండి. ఇక మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2024-25లో ఏ విధంగా ఉంది అంటే 2024-25 అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అనేది 16.06 లక్షల కోట్లుగా ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జిఎస్డిపిని 2 ధరల వద్ద లెక్కిస్తారు, ఒకటి ప్రస్తుత ధరల వద్ద, మరొకటి స్థిర ధరల వద్ద. ఇక్కడ ఇచ్చింది మాత్రం ప్రస్తుత ధరలు అండి. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్రం యొక్క జిఎస్డిపి 16.06 లక్షల కోట్లు అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిజిట్ను తప్పనిసరిగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది గత సంవత్సరం కన్నా కూడా 12.94% బలమైన వృద్ధి రేటును సాధించడం జరిగింది. కాబట్టి అడగవచ్చండి, జిఎస్డిపి వృద్ధి రేటు 2024-25 ప్రస్తుత ధరల వద్ద ఎంత అని అడగవచ్చు. కాబట్టి 12.94% అని గుర్తుంచుకోండి. ఇక వ్యవసాయ రంగం గురించి కనుక పరిశీలిస్తే 5.19 లక్షల కోట్ల జీవీఏతో 15.86% వృద్ధిని సాధించిందండి. వ్యవసాయ రంగం యొక్క జీవీఏ ఎంత అంటాడు? 5.19 లక్షల కోట్లు అని గుర్తుంచుకోండి. వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత అంటాడు? 15.86% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక పరిశ్రమ రంగం అండి. ఈ పరిశ్రమ రంగం యొక్క జీవీఏ 3.41 లక్షల కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఇది ఎంత శాతం వృద్ధిని సాధించింది గతం కన్నా కూడా అంటే 6.71% అండి. అదే సేవా రంగం యొక్క జీవీఏ 6.11 లక్షల కోట్లుండగా వృద్ధి వచ్చేసి 11.70 వృద్ధిని సాధించింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి, జీవీఏ పరంగా అవరోహణ క్రమం ఆరోహణ క్రమం అమర్చండి. అత్యధికంగా జీవీఏ వచ్చేసి మనకు సేవా రంగం నుంచి 6.11 లక్షల కోట్లు, ఆ తదుపరి వ్యవసాయ రంగం నుంచి 5.19 లక్షల కోట్లు, ఆ తరువాతనే పరిశ్రమ రంగం 3.41 లక్షల కోట్లుగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా వృద్ధిని చూడండి. వృద్ధి పరంగా చూసుకుంటే ముందుగా వ్యవసాయ రంగం యొక్క వృద్ధి 15.86%, రెండవది వచ్చేసి సేవా రంగం 11.70%, అదేవిధంగా పరిశ్రమ రంగం 6.71% అని ఈ విధంగా కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అడుగుతానండి, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వృద్ధిని సాధించబోతున్నట్లు సర్వేలో పేర్కొన్నారంటే 12.94% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, పర్ క్యాపిటా ఇన్కమ్ లేదా తలసరి ఆదాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024-25లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం 2,68,653 రూపాయలుగా ఉండగా జాతీయ సగటు 2,162,000గా ఉండడం జరిగింది. అంటే జాతీయ సగటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది అధికంగా ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం పబ్లిక్ ఫైనాన్స్ అండి. మన రాష్ట్రానికి సొంత పన్ను వనరుల నుంచి ఎంతగా ఆదాయం వస్తుందంటే 1,94,967 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సొంత పన్ను వనరుల నుంచి రావడం జరుగుతుంది. ఇక సొంత పన్నేతర వనరుల నుంచి 7,018 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. ఇక కేంద్ర బదలాయింపుల ద్వారా 89,157 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చేబదాళ్ళు ప్రజా రుణం చెల్లింపులు పోగా మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఖర్చు చేసిందో ఒక్కసారి పరిశీలిద్దామండి. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం 2,36,512 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అదే 2024-25లో ఆంధ్రప్రదేశ్ చేసిన ఖర్చు 2,49,418 కోట్ల అండి. గత సంవత్సరం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా ఖర్చు చేసిందని గుర్తుంచుకోండి. గత సంవత్సరం 2,36,512, ప్రస్తుతం 2,49,418 కోట్లు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక రాష్ట్రం యొక్క అప్పును కనుక పరిశీలిస్తే 2023-24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు వచ్చేసి 4,91,734 కోట్లు ఉండగా 2024-25 చివరి నాటికి 5,64,488 కోట్లకి చేరడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రెవెన్యూ లోటు అదేవిధంగా ద్రవ్య లోటును కనుక పరిశీలిస్తే 2023-24లో రెవెన్యూ లోటు
38,683 కోట్లుండగా అదే 2024-25కి చూడండి ఇక్కడ యారో మార్క్స్ 48,311 కోట్లకి పెరగడం జరిగింది. ఓకేనా, దాదాపుగా ఎంత పెరిగిందో ఒకసారి అంచనా వేసుకోండి. 38 నుంచి 48 అంటే 10 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా గుర్తుంచుకోండి. 38, 48 మధ్య తేడా ఎంత? 10 కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకోండి. కోట్లన్నీ అవన్నీ అవసరం లేదండి. ఇక ఆర్థిక లోటు అండి. ఆర్థిక లోటు 2023-24లో దీన్నే ద్రవ్యలోటు అంటాము. 62,720 కోట్లు ఉండగా అదే 2024-25కి వచ్చేసరికి 73,362 కోట్లకి పెరగడం జరిగింది. కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మరొక అంశం అండి, వ్యవసాయ రంగం అండి. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అనేది ఈరోజు కీలకమైనటువంటి రంగంగా ఉండడం జరిగింది. ఇది జనాభాలో 60% మందికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది లేదా మద్దతు ఇవ్వడం జరుగుతుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక వర్షపాతం అండి, ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే 2024 జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా రాష్ట్రంలో సగటు వర్షపాతంగా ఎంతగా నమోదైందంటే 960.3 మిల్లీమీటర్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. 2024 జూన్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం 960.3 మిల్లీమీటర్లు ఉండడం జరిగింది. ఇది సాధారణ వర్షపాతం ఎంతగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో అంటే 860 మిల్లీమీటర్లు అండి. ఓకేనా, సాధారణ వర్షపాతం ఏమో 860 మిల్లీమీటర్లు. అయితే 2024 జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో రాష్ట్రంలో కురిసిన సగటు వర్షపాతం 960.3 మిల్లీమీటర్లు అండి. దాదాపుగా 100 మిల్లీమీటర్లు ఎక్కువగా కురవడం జరిగింది. ఇది శాతం పరంగా పరిశీలిస్తే 11.7% ఎక్కువ వర్షపాతం అనేది ఆంధ్రప్రదేశ్లో నమోదు కావడం జరిగింది. ఈ యొక్క ఎక్కువ వర్షపాతం వలన ఆహార పంటల సాగు కూడా పెరగడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక ఆహార ధాన్యాల సాగును కనుక పరిశీలిస్తే 2023-24లో ఆహార ధాన్యాల సాగు ఏ విధంగా ఉందో చూద్దామండి. 2023-24లో 33.24 లక్షల హెక్టార్ల పంటలు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు వర్షపాతం అనేది 2024-25లో 11.7% ఎక్కువగా నమోదు కావడం వలన 37.51 లక్షల హెక్టార్లకి ఈ యొక్క సాగు అనేది పెరగడం జరిగింది. కాబట్టి 12.85% ఎక్కువ వృద్ధిని అయితే ఆహార ధాన్యాల సాగులో నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తిని కనుక పరిశీలిస్తే 2023-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి కనుక 143.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2024-25కి వచ్చేసరికి 161.86 లక్షల టన్నులకి ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెరగడం జరిగింది. ఎంత శాతం గతంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందంటే 12.94% అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక వరి ఉత్పత్తి గురించి కనుక పరిశీలిస్తే వరి యొక్క విస్తీర్ణం వచ్చేసి 2024-25లో 9.16% పెరగగా ఈ యొక్క 9.16% వరి విస్తీర్ణం పెరగడంతో ఉత్పత్తి కూడా 12.95%గా పెరగడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. వరి ధాన్య ఉత్పత్తి 127.15 లక్షల టన్నులు రావచ్చని అంచనా కూడా వేయడం జరిగింది. ఈ ప్రతి అంశం కూడా ఇక డిస్కస్ చేసింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. థ్యాంక్ యూ అండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అంశాలను అయితే క్లియర్గా చదువుకోండి. మిగతా ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా మిగతా అంశాలను తదుపరి వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.